वरंगल का दौरा कर रहे चीफ मिनिस्टर के चंद्रशेखर राव ने मुलुगु रोड पर प्रतिमा मेडिकल कॉलेज और अस्पताल का इफ्तिताह अंजाम दिया। इस इफ्तिताही तकरीब में वजीर सेहत हरीश राव, एर्राबेल्ली दयाकर राव, सत्यवती राठौड़, MLC कड़ियम श्रीहरि, मधुसूदन और दीगर ने शिरकत की। KCR ने इस मौके पर खिताब करते हुए कहा कि प्रतिमा ग्रुप्स की खिदमात को मजीद वुसअत देने की जरूरत है। तेलंगाना कई शोबों में पहले मुकाम पर है और मेडिकल की तालीम के लिए तलबा को चीन और यूक्रेन जाने की जरूरत नहीं है, क्योंकि रियासत में कई नशिस्तें दस्तयाब है। TRS सरबराह ने बताया कि मेडिकल की 6500 सीटें दस्तयाब हैं और अगर ये तमाम पूरी हो जाती हैं तो 10,000 से ज्यादा सीटें मुहैया करवाई जाएगी। उन्होंने मरकजी हुकूमत पर रियासत के साथ इम्तियाजी सलूक करने का इल्जाम लगाया और कहा कि मरकजी हुकूमत की जानिब से रियासत को मुख्तलिफ शोबों में अवार्ड दिए जा रहे हैं, जबकि मरकजी वज़रा रियासत में सियासत करने और तनकीदें करने आते हैं। प्रतिमा चेयरमैन श्रीनिवास राव के मुताबिक मेडिकल अस्पताल 350 बिस्तरों पर मुश्तमिल है और कैंसर अस्पताल 300 बिस्तर पर मुश्तमिल है। उन्होंने वज़ीर आला KCR की सताइश करते हुए कहा है कि वज़ीर आला KCR मेडिकल और शोबे तालीम की हौसला अफजाई कर रहे हैं। విద్యారంగంలో పనిచేస్తూ ఈరోజు వరంగల్ తాను పుట్టిన గడ్డలో కూడా తన సేవలు విస్తరించే సదుద్దేశంతో ఇక్కడ మెడికల్ కళాశాల, ఒక అద్భుతమైనటువంటి క్యాన్సర్ హాస్పిటల్, అంకాలజీ డిపార్ట్మెంట్తో పాటు సమకూర్చి నాతో ప్రారంభింపజేసుకున్నందుకు ప్రతిమ వైద్య విద్యా సంస్థల యాజమాన్యాన్ని, ఉద్యోగులను, విద్యార్థులను అందరినీ కూడా నేను హృదయపూర్వకంగా కంగ్రాచులేట్ చేస్తూ ఉన్నాను, అభినందిస్తూ ఉన్నాను. వారి సేవలు ఇంకా కూడా బాగా విస్తరించాలని చెప్పి కోరుకుంటూ వారికి నేను అన్ని రకాల విజయం చేకూరాలని హార్ట్ఫుల్గా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. శ్రీనివాసరావు గారు ఒక టిపికల్ మాట చెప్పినారు ఇప్పుడు మాట్లాడుతూ. KCR గారు ఉద్యమం ప్రారంభించినప్పుడు సౌండ్ వస్తలేదా? పెరుగుతుందా బాబు? సౌండ్ పెరిగిందా? తెలంగాణకి ఏదైనా గట్టిగా ఉండాలి. శ్రీనివాసరావు గారు ఏమన్నారంటే, KCR గారు ఉద్యమం ప్రారంభించినప్పుడు ఇక్కడ ఉన్న విద్యార్థులు చాలామంది పుట్టినరో లేకపోతే అప్పుడే పుడతారో, ఇలా వాళ్ళంతా మెడికల్ విద్యార్థులు అయినారని చెప్పినారు. వారు పుట్టి పెరిగినారు కాబట్టి వారి ముందే ఉద్యమం నడిచింది. వారికి అన్ని విషయాలు తెలుసు, ఏం జరుగుతుందో తెలుసు. ఈ నవీన సమాచార విప్లవం ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నటువంటి నేపథ్యంలో సమాచారం ఎవరి దగ్గర లేదు, నాలెడ్జ్ బ్యాంక్స్ కూడా లేవు. ఎవరు పరిశోధిస్తే, ఎక్స్ప్లోర్ చేస్తే అందరూ కూడా అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని సముపార్జించేటువంటి సందర్భంలో మనం ఉన్నాం. रियासती वजीर बराए सिनेमाटोग्राफी तलासानी श्रीनिवास यादव ने बताया है कि वजीर आला के चंद्रशेखर राव 2 अक्टूबर को महात्मा गांधी के मुजस्सिमे की नकाब कुशाई करेंगे। महकमे GHMC, HMDA और पुलिस ओहदेदारान के हमरा MG रोड पर गांधी के मुजस्सिमे और गांधी अस्पताल के सामने नस्ब किए जाने वाले 16 फीट के गांधी मुजस्सिमे के तरक्याती कामों का रियासती वजीर ने आज मुआयना किया। अस्पताल के अहाते में मुनक़िद किए जाने वाले जलसे आम के इंतजामात का भी उन्होंने जायजा लिया। तलासानी श्रीनिवास यादव ने बताया कि वजीर आला सुबह 10:30 बजे MG रोड पर गांधी मुजस्सिमे पर गुलहाए अक़ीदत पेश करने के बाद गांधी अस्पताल के सामने नस्ब किए गए 16 फीट के मुजस्सिमे की नक़ाब कुशाई करेंगे। गांधी जयंती के मौके पर ये प्रोग्राम मुनक़िद किए जा रहे हैं। तलासानी श्रीनिवास यादव ने कहा है कि महात्मा गांधी एक अजीम क़ायद थे, जिन्होंने अदम तशद्दुद के जरिए मुल्क को आज़ादी दिलाई और उनकी यौम पैदाइश पर उन्हें याद करना हमारा फ़र्ज है। ఉదయం 10:30 గంటలకు సికింద్రాబాద్ MG రోడ్లో ఉన్నటువంటి గాంధీ విగ్రహానికి పూలమాల సమర్పించి రేపు గాంధీ జయంతి అంటే గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా అక్కడ కార్యక్రమం చేసుకొని అక్కడి నుంచి రెండోది ఆ గాంధీ స్టాచ్యూ పెట్టింది మరి దాడూరి అంజయ్య గారు, ఏదైతే MG రోడ్డు వాళ్ళ ఫ్యామిలీ. ఇప్పుడు మనకు ఉన్నటువంటి త్రిపుర జడ్జి గారు, అమర్నాథ్ గౌడ్ గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 16 ఫీట్ల ఎత్తైనటువంటి
గాంధీ విగ్రహం జ్ఞానముద్రలో ఉన్నటువంటి గాంధీ విగ్రహాన్ని ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఆవిష్కరణ చేసిన తర్వాత ఈ యొక్క ప్రాంగణానికి వచ్చి మరి ముఖ్యమంత్రి గారు అడ్రస్ చేయడం జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు, మన దేశానికి స్వాతంత్రం రావడానికి మరి అహింసా మార్గంలో కృషి చేసినటువంటి గొప్ప దార్శనికుడు మహాత్మా గాంధీ గారు. ఇప్పటికీ కూడా మరి దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా గాంధీ జయంతి జరిగేటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. మరి గాంధీ గారి మార్గంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి వారు చూపించినటువంటి దారిలోనే మరి పయనించి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి కూడా స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. అంటే మన రాష్ట్రం స్వయం పాలన చేసుకోవడం. కాబట్టి డే 1 నుంచి గాంధీ గారిని ఈ దేశంలో ఎక్కువ ఇష్టపడేటువంటి వ్యక్తి కేసీఆర్. నేను చూసిన వజ్రోత్సవ సందర్భంలో కూడా గాంధీ సినిమాని 22,50,000 మంది స్టూడెంట్స్ చూసినట్టు. కాబట్టి ఆ మహాత్ముని చరిత్ర మర్చిపోకుండా ఉండే విధంగా గాంధీ హాస్పిటల్ అయితే చాలా బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో మరి స్టాచ్యూ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి అధికారులకు, అనధికారులకు, మరి మిత్రులకు అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ అది అయిన తర్వాత ముఖ్యమంత్రి గారి ఇక్కడ అడ్రస్ చేస్తారు. కార్యక్రమం ఎండి రోడ్డు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాక మిగిలిన निजामाबाद रुकन कौंसिल व तेलंगाना जागृति सदर की कविता ने खलीजी मुल्क खतर में बदकमा तकरीबात मुनाकिद करने पर तेलंगाना जागृति खतर महकमे को मुबारकबाद पेश की है। खतर में लॉयला इंटरनेशनल स्कूल के ज़ेर एहतमाम मुनाकिद मेगा बदकमा तकरीब पर के कविता ने मसरत का इजहार किया। उन्होंने एक वीडियो पैगाम जारी करते हुए तेलुगु अवाम बिलखुसूस ख़वातीन और लड़कियों को फूलों के त्यौहार बदकमा की मुबारकबाद और नेक ख्वाहिशात पेश की हैं। జై తెలంగాణ. అందరికీ నమస్కారం. తెలంగాణ జాగృతి కతార్ శాఖ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం నిర్వహిస్తున్నటువంటి బతుకమ్మ పండుగకు ఆహ్వానం పంపినారు. చాలా ధన్యవాదాలు. కానీ అనివార్య కారణాల వల్ల నేను అటెండ్ అవ్వలేకపోతా ఉన్నాను. కాకపోతే వీడియో ద్వారా అయినా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేయాలనేటటువంటి ఉద్దేశంతో మీ అందరితో మాట్లాడడం జరుగుతూ ఉంది. ప్రధానంగా మీరు ఏదైతే ఆడియో లాంచ్ చేయించారో సాంగ్ చాలా బ్రిలియంట్గా వచ్చింది. ఎక్కడైతే ఫీఫా జరుగుతుందో ఆ అన్ని 5 స్టేడియంస్ దగ్గరికి మన వాళ్ళు వెళ్ళి అక్కడ బతుకమ్మ పట్టుకొని వెళ్ళి మంచి బ్రిలియంట్ సాంగ్ మీద వీడియో తీసి అక్కడ ఉన్నటువంటి విమెన్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడం చాలా సంతోషం. అంటే ఎంతో హ్యాపీనెస్ తోని, ఒక ఇన్వాల్వ్మెంట్ తోని, ఒక శ్రద్ధతోని మీరు చేసినటువంటి ఆ ఎఫర్ట్ని నిజంగా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నాను. ముఖ్యంగా నందిని అబ్బగోని గారు, సాయిగిరి వంశీ గారు, ప్రవీణ లక్ష్మి గారు, ఎల్లయ్య తాళ్లపల్లి గారు, సుధా శ్రీరామోజు గారు, అరుణ్ అలిశెట్టి గారు, దుర్గా ప్రసన్న గారు, స్వప్న అల్లే గారు, స్వప్న కేశ గారు, ప్రవీణ్ మోతే గారు, సంధ్యారాణి మ్యాకల గారు, శ్రవణ్ కొండోజు గారు, శ్రీకాంత్ కొముల గారు, ప్రియాంక తోగిటి గారు, అదేవిధంగా మొత్తం ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్కి, మరి ఖతార్లో ఉండేటటువంటి తెలంగాణ తెలుగు ప్రజలందరికీ, మరి ముఖ్యంగా మా ఆడబిడ్డలకి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎప్పుడు మీరు ఇట్లానే అంత దూరదేశంలో ఉన్నా కూడా మన పండుగల్ని మర్చిపోకుండా చేసుకోవడం, ఆ రోజంతా మీ పిల్లలకు కూడా ఒక ఆనందకరమైనటువంటి, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, మన సంస్కృతితోని బంధం మరింత బలపడుతుంది. చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. మరొకసారి అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. జై తెలంగాణ. ओबीसी मोर्चा कौमी सदर डॉक्टर लक्ष्मण ने रियासत आंध्र प्रदेश में बीजेपी और टीडीपी के इत्तेहाद की ख्यास आराइयां मुस्तरद कर दी हैं। बीजेपी सीनियर कायद ने मीडिया से बात करते हुए कहा है कि पार्टी पवन कल्याण की जनसेना के साथ इत्तेहाद जारी रखेगी। ये पूछे जाने पर कि अगर जनसेना टीडीपी के साथ सियासी गठजोड़ की तजवीज़ देती है तो बीजेपी क्या करेगी, उन्होंने कहा है कि पार्टी ने इस बारे में अभी सोचा नहीं है। तेलंगाना की सियासी सूरत हाल पर तबसरा करते हुए डॉक्टर लक्ष्मण का कहना था कि लोग समझते हैं बीजेपी ही टीआरएस का सही मुतबादिल है और ओबीसी तबका असम्बली इंतखाबात में बीजेपी की हिमायत करेगा। अगले असम्बली इंतखाबात में मशीराबाद असम्बली हल्के से पार्टी टिकट मिलने के इम्कान के बारे में पूछे गए सवाल पर लक्ष्मण ने कहा है कि पार्टी क़यादत फैसला करेगी कि किसको इलेक्शन लड़ना चाहिए और किस हल्के से लड़ना चाहिए। शहर हैदराबाद में मुख्तसर से वक्फे के बाद फिर से बारिश का आगाज हुआ है। शहर के कई मकामात पर आज अचानक मूसलाधार बारिश हुई है।
हैदराबाद में आज अचानक ही मौसम तब्दील हो गया और कई मकामात जैसे बंजारा हिल्स, जुबली हिल्स, अमीरपेट, खैरताबाद, नामपल्ली, चंद्रायन गुट्टा व दीगर इलाकों में मूसलाधार बारिश हुई। बारिश से सड़कें ज़ेरे आब आने और राहगीरों को मुश्किलात पेश आने की इतलात भी मौसूल हुई हैं। शहर के कई इलाकों में ट्रैफिक जैम भी हुआ है। महकमे मौसमियात ने आइंदा 4 शंबे तक तेलंगाना के बाज़ इलाकों में गरज व चमक के साथ बारिश की पेश क़यासी की है, जबकि शहर के कई मकामात पर भी वक्फे वक्फे से दरमियानी ता मूसलाधार बारिश का इम्कान जताया है। दशहरा त्यौहार के पेश नज़र टैंक बैंड पर होने वाला संडे फंडे प्रोग्राम गुज़िश्ता हफ्तों से इस बार बेहतर अंदाज में मुनक़िद होगा। महकमा बल्दी नज़्म व नस्क़ स्पेशल चीफ सेक्रेटरी अरविंद कुमार ने कहा है कि 2 अक्टूबर को शाम 5 बजे तक रात 10 बजे तक ये प्रोग्राम होगा और बतकम्मा भी खेला जाएगा। अरविंद कुमार के मुताबिक मामूल की तरह खाने पीने की अशिया की दुकानात, हैंडलूम्स, हैंडीक्राफ्ट स्टॉल्स होंगे और आतिशबाजी भी की जाएगी। हैदराबाद मेट्रो डेवलपमेंट अथॉरिटी की जानिब से पौधों की मुफ्त तकसीम भी अमल में आएगी। सिटी पुलिस इस इलाके में ट्रैफिक पाबंदियां आयद करने के लिए इक़दाम कर रही है और संडे फंडे प्रोग्राम में हिस्सा लेने वाले अवाम के लिए पार्किंग के इंतजाम भी किए जा रहे हैं। AIMIM बहादुरपुरा रुकन असम्बली मोहम्मद मौज़म खान ने इस्तफादा कुनिंदगान में शादी मुबारक और कल्याण लक्ष्मी चेक्स तकसीम किए। सदर कुल हिंद मजलिस इत्तेहादुल मुस्लिमीन व रुकन पार्लिमान हैदराबाद बैरिस्टर असदुद्दीन ओवैसी की हिदायत पर पार्टी के हेडक्वार्टर दारुसलाम में हल्के बहादुरपुरा के 159 अहल अफराद ने MLA मौज़म खान के हाथों शादी मुबारक और कल्याण लक्ष्मी चेक्स की तकसीम अमल में आई है। कॉरपोरेटर अब्दुल हन्नान और मुख्तदर बाबा के अलावा MIM लीडर्स और कारकुनान ने इस प्रोग्राम में हिस्सा लिया। इस मौके पर मौज़म खान ने बताया कि AIMIM सरबराह असदुद्दीन ओवैसी हुकूमत तेलंगाना की तमाम स्कीमात को आवाम तक पहुँचाने के लिए इक़दाम करते हैं। आज बहादुरपुरा कॉन्स्टिट्यूंसी में शादी मुबारक व कल्याण लक्ष्मी चेकों का डिस्ट्रीब्यूशन किया गया है और ये प्रोग्राम दारुसलाम में रखा गया था। आज जो टोटल शादी मुबारक और कल्याण लक्ष्मी के चेका हैं वो टोटल 159 चेका दिए गए हैं, जिसमें शादी मुबारक के 137 चेका हैं और कल्याण लक्ष्मी के 22 चेक्स है। और ये 159 जो चेका बांटे गया है इसका अमाउंट 1,59,18,444 रुपीज़ के रकम कल्याण लक्ष्मी और शादी मुबारक में दिया गया है। मैं आज यहाँ ठहर कर ये ज़रूरी समझता हूँ, जितने भी गवर्नमेंट के स्कीमात निकलते हैं, मजलिस इत्तेहादुल मुस्लिमीन और हमारे सदर नसीब मिल्लत बैरिस्टर असदुद्दीन ओवैसी साहब हमेशा सारे स्कीमात आवाम के दरमियान में लेकर आकर आवाम को फ़ायदा पहुंचाने की कोशिश मजलिस इत्तेहादुल मुस्लिमीन हमेशा करती है। जिस तरह शादी मुबारक है और आपके दलित बंधु है, वाइट राशन कार्ड्स है और जितने भी दिगर आसरा पेंशन है, जितने भी दिगर निकलते हैं प्रोग्राम्स, वो सारे चीज़ों को आवाम के दरमियान में लेकर आकर आवाम को फ़ायदा पहुंचाने की कोशिश मजलिस इत्तेहादुल मुस्लिमीन करती है। अल्हम्दुलिल्लाह ना सिर्फ इस गवर्नमेंट के स्कीमों के हद तक मजलिस इत्तेहादुल मुस्लिमीन काम कर रही है, आज डेवलपमेंट के ऊपर देखिए आप, हर बस्ती में अल्हम्दुलिल्लाह जितनी भी आवाम को सहूलत होना है वो सारे चीज़ों को मजलिस इत्तेहादुल मुस्लिमीन मुहिम करा रही है। या सीवर लाइन होने दीजिए, स्टॉर्म वाटर ड्रेन होने दीजिए, इलेक्ट्रिकल बंच केबल होने दीजिए, इलेक्ट्रिकल लाइन होने दीजिए, या दीगर जितने भी काम डेवलपमेंट के होने दीजिए, रोड्स होने दीजिए, सारे चीज़ों से आवाम को फ़ायदा पहुंचाने की मजलिस इत्तेहादुल मुस्लिमीन कोशिश कर रही है। हमारा मकसद एक ही है, जब आवाम मजलिस इत्तेहादुल मुस्लिमीन को बेलौज़ मोहब्बत करती है और हर वक्त उनके नुमाइंदों को चुनकर लेके आती है, तो हमारा फरीज़ा बन जाता है कि हम आवाम के दरमियान में रहकर आवाम का काम करें। इंशाअल्लाह ताला और भी प्रोग्राम्स होंगे
मैं आपके दरमियान में आकर तफसीलात रखूँगा। शुक्रिया। अफजलगंज पुलिस हदूद के इलाके मौजमजह मार्केट के करीब पेश आने वाले सड़क हादसे में एक शख्स बरसरे मौका हलाक हो गया। आज सुबह की अवलिन सातों में यह हादसा पेश आया है, जिसमें मोहम्मद ख्वाजा नामी शख्स की मौके पर ही मौत वाक़ई हुई है। बताया गया है कि मुखालिफ सिमत में गाड़ी चलाने के दौरान मोहम्मद ख्वाजा का एक्सीडेंट हुआ और वो मौके पर ही दम तोड़ गए। वाजिले के शहर में आए दिन सड़क हादसात पेश आ रहे हैं। अवाम का लापरवाह रवैया, ट्रैफिक कवानीन पर अमल आवरी न करना और शहर की सड़कों की अबतर हालत इन हादसात का सबब बन रही है। इस सड़क हादसे की इतला मिलने पर अफजलगंज पुलिस ने वहां पहुंचकर नाश को पोस्टमार्टम के लिए अस्पताल मुंतकिल किया है। अरे वालिद साहब पास वो काम के जरिए से निकले थे, इंतकाल हो गया। मोहम्मद ख्वाजा नाम है उनका। अरे क्या वो जो एक्सीडेंट हो गया, जो 4 के बीच में हो गया था एक्सीडेंट, तो एक्सपायर डेट हो गई। और हम पीएस में, हम अपने की पीएस में एक बारी सत्तर साहब बोले, सत्तर साहब भी कॉपरेट कर रहे हैं। अरे क्या होता है, जल्द से जल्द हमको गाड़ी दिए तो हम जो आगे का काम है करेंगे। तो बोले साहब, और आप लोग आगे भी गुजारिश है, दिल्ली दीजिए तो अच्छा है गाड़ी। हैदराबाद के मसरूफ तरीन इलाके नामपल्ली असम्बली इमारत के करीब एक तेज रफ्तार कार सवार ने स्काई कैब टैक्सी को पीछे से टक्कर मारकर राह फरार इख्तियार की। तफसीलात के मुताबिक यह हादसा पिलर नंबर A1266 के करीब पेश आया है। एक तेज रफ्तार कार ने स्काई कैब टैक्सी को टक्कर मार दी। बताया गया है कि इस वाक़े में कार ड्राइवर महफूज है। नामपल्ली पुलिस ने मुकदमा दर्ज करते हुए तेज रफ्तार ड्राइविंग करने वाले शख्स की तलाश का आगाज किया है। पीछे से गाड़ी वाला मार दिया, चलेगा, रोका भी नहीं गाड़ी वाला। कौन सी गाड़ी थी भैया? वो ब्लैक कलर की, वो महिंद्रा की जिप्सी टाइप में निकला ना, जीप के टाइप में। हाँ, वैसी गाड़ी थी, महिंद्रा थार। वो बोर्ड तो नहीं देखा, उसमें महिंद्रा की भी है, जिप्स की भी है, तीनों ब्लैक कलर की गाड़ी थी। हाँ हाँ, मार के चलेगा, रोका भी नहीं। वो पुलिस वाले को फ़ोन करा, कोई भी नहीं है अभी तक। 20 मिनट हो रहा। कहाँ पर हुआ ये? यहीं पे हुआ ये, नामपल्ली। हाँ नामपल्ली। कहाँ से आ रहे थे आप? मैं नामपल्ली स्टेशन से आ रहा था इधर छोड़ के। कौन सी कैब चलाते हो? ये स्काई कैब। स्काई कैब के? हाँ। क्या नाम है आप? मेरा नाम खलील है। गाड़ी का नंबर कुछ भी दिखा ही नहीं। मैं इधर जाने वाला, इधर घूम के ठहर गया। पीछे से मारे तो गाड़ी पलट गई? हाँ, पलट गई गाड़ी इधर। अच्छा, पूरा उधर से मैं इधर जा रहा हूँ, इधर लकड़ी का पुल साइड जा रहे, तो मारे तो इधर पलट गई गाड़ी। मारा वारा लगेगा आपको? मारा तो कुछ भी नहीं लगे थोड़ा तो देर। पैसेंजर था आपकी गाड़ी में? कोई भी नहीं था, अकेला था। मैं ड्रॉप करके आ रहा हूँ स्टेशन में अभी। अच्छा, ड्रॉप करके आ रहे? हाँ। सीपीएम पार्टी ने हुकूमत आंध्र प्रदेश से कचरा टैक्स को मनसूख करने का मुतालबा किया है। कड़पा शहर में कचरा टैक्स की मनसूखी का मुतालबा करते हुए एक दस्तखती मुहिम चलाई गई। डॉक्टर ओबुल रेड्डी, डॉक्टर महेश्वर रेड्डी, डॉक्टर प्रदीप कुमार और सलाउद्दीन ने कड़पा म्यूनिसिपल कॉरपोरेशन के जरिए कचरा टैक्स की वसूली के फैसले पर नजरसानी करने की तजवीज़ पेश की है। सीपीएम पार्टी कड़पा सिटी कमेटी की जानिब से मुनक़िद इस मुहिम में सीपीएम सिटी सेक्रेटरी ए रामा मोहन, लोक सत्ता लीडर्स कृष्णा हैता विदा संगम के कायदीन, CRV प्रसाद राव, सिटी सेक्रेटरी, ग्रुप मेंबरान चंद्रा रेड्डी व दीगर ने शिरकत की। सीपीएम कायदीन व दीगर का कहना है कि बढ़ती महंगाई से जहां लोग परेशान हैं, वहां कचरा टैक्स वसूल करना मुनासिब नहीं है। इससे इनकी परेशानियां मजीद बढ़ेंगी और पहले ही कड़पा म्यूनिसिपल कॉरपोरेशन को प्रॉपर्टी व दीगर टैक्स अदा किए जा रहे हैं, तो फिर दोबारा कचरा टैक्स क्यों वसूल किया जा रहा है। उन्होंने कड़पा शहर की आवाम पर जोर दिया है कि वो इस टैक्स के खिलाफ अपनी जद्दोजहद जारी रखें। సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో చెత్త పన్ను రద్దు చేయాలని సంతకాల సేకరణ ప్రారంభించారు. అలాగే ప్రారంభమైనది మా డాక్టర్ గారు, ఇద్దరు చాలామంది ఇక్కడ ఉన్నారు. ముఖ్యంగా చెత్త పన్ను అనేది ఒకసారి ప్రభుత్వం ఆలోచించారు. ఎందుకంటే పేద మధ్యరిక వాళ్ళు ఈ చెత్త పన్ను పెట్టాలంటే అసలు ఒక పన్ను జాలానికి పన్ను, బోరీకి పన్ను, వాటర్ పన్ను, ఇంటి ట్యాక్స్, వీటి మీద నడిచి చెప్పులకు ట్యాక్స్, వీటి మీద నడిచి రోడ్డుకు ట్యాక్స్, బండ్లకు ట్యాక్స్, ఎన్ని ట్యాక్సులు పెడతారయ్యా ప్రజలు? వాళ్ళు తినేదానికి తిండికే ఉద్యోగాలు లేక ఈ రీతిగా ఏదో తోపుడు పన్ను చేసిన సామాన్య ప్రజలు ఈ చెత్త పన్ను కూడా కట్టాలంటే ఇది సిగ్గుపడాల ప్రభుత్వము.
ఎందుకంటే ఇంటి ట్యాక్స్ కట్టినప్పుడు, వాటర్ ట్యాక్స్ కట్టినప్పుడు ప్రభుత్వ బాధ్యత అది కసువు కూర్చడము, కసువు ఎత్తివేయడము. కానీ అది ప్రజల మీద వేసి ఇంటికి ఇంత, అంగడికి ఇంత, ప్రతి మనిషి ఇంత కట్టాలని చెప్పేసి వాలంటీర్లు పంపించి వాళ్ళను బెదిరించి వాళ్ళను ఇబ్బంది పెట్టి వాళ్ళ ఇంటికాడ వాలంటీర్లు హీనంగా మాట్లాడి ప్రజలను ముక్కు తిప్పలు పెట్టి వాళ్ళకు చాలా భవిష్యత్తుగా భావిస్తున్నారు. మధ్యతరగతి పేదవాళ్ళు వాళ్ళ కట్టేదానికి డబ్బులు లేదు, వాలంటీర్ ఇంటికాడ గొడవ పెడతారు. ఎంత నీచమైన పని అంటే ఇది చాలా నీచమైన పని. అయ్యా ఎన్ని ట్యాక్సులు, దేనికి ట్యాక్స్ లేదో చెప్పండి. మీ మీడియా వాళ్ళు కెమెరా ట్యాక్స్ లేదా, మీరు కొట్టే గుండె ట్యాక్స్ లేదా, మీరు పెట్టిన పేలకు ట్యాక్స్ లేదా, ప్రతి ఒక్క దానికి ట్యాక్స్ ఉన్నది. కానీ మళ్ళీ చెత్త పన్ను అయ్యా ఇది చెప్పేదానికి చాలా సిగ్గుగా ఉంది. ఇది ప్రభుత్వం వెంటనే ఇది మధ్యతరగతి పేదవాళ్ళకు చాలా ఇబ్బందికరమైన ఇది చెత్త పన్ను వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈ కార్యక్రమము సిపిఎం పట్టడము చాలా వాళ్ళకు ధన్యవాదాలు. ఎందుకంటే అన్ని అఖిల పక్షాలు ప్రజా సంఘాలు కలిసి ఈ ఉద్యమానికి ఉద్యుక్తం చేసి ప్రభుత్వం ఈ చెత్త పన్ను వెనక్కి తీసుకునేంత వరకు పోరాడాలని చెప్పేసి వాళ్ళతో పాటు కూడా మేము కూడా సహకరిస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా మీడియా ముఖంగా తెలుపుకుంటున్నాం. हिंदुस्तान में एक ही दिन में कोरोना वायरस के 3,805 नए केसेस और 26 अमवात रिकॉर्ड की गई हैं। 24 घंटों के दौरान 3,805 नए केसेस के इजाफे के साथ कोरोना केसेस की कुल तादाद 4,45,91,112 हो चुकी है। फॉल केसेस कम होकर 38,293 हुए हैं। मरकजी सेहत महकमे के मुताबिक 26 अमवात के बाद मरने वालों की कुल तादाद 5,28,655 हो चुकी है। 26 अमवात में से 13 अमवात रियासत केरला में हुई हैं। वजारत सेहत के मुताबिक फॉल केसेस का कुल इन्फेक्शन 0.09% है। 24 घंटों के दौरान एक्टिव केस लोड में 1,290 केसेस की कमी आई है। इस बीमारी से सेहतयाब होने वालों की तादाद बढ़कर 4,40,24,164 हो गई है। अमवात की शरह 1.19% रिकॉर्ड की गई है। मुल्क में जारी कोविड-19 टीका अंदाजी मुहिम के तहत 218.6 करोड़ वैक्सीन दी जा चुकी हैं।